అతని పేరు యోహాను. అతడు ఆ వెలుగులకు సాక్ష్యమీయ వచ్చెను. ప్రభు కొరకు సన్నిధులైన ప్రజలను అతడు సమాయత్తపరచు. చేతులు జోడించి పరిశుద్ధమైన బలిని ప్రభువుకు సమర్పించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రభుని యందు మిగిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన జ్వాలిస్లో గ్రామంలో మన దేవాలయంలో పునీత బాప్తిస్మ యోహాను పేరు మీద నామకరణం చేసి ఉండగా ఈరోజు బాప్తిస్మ యోహాను యొక్క జన్మదిన వేడుకలు మనం కొనియాడుతున్నప్పుడు మనందరం కూడా సంతోషించుగా ఈ దేవాలయాన్ని కట్టుకుని ఈ పండుగ చేసుకున్న సమయంలో ఇదిగో ప్రభు మనందరికీ బాప్తిస్మ యోహాను ద్వారా గొప్ప సందేశాన్ని మనకి ఇస్తున్నారు. వెలుగుకు సాక్షిగా జీవించాలి, వెలుగు ప్రతులుగా మనం జీవించాలి, చీకటి మనలో ఉండకూడదు అని చెప్పి ప్రభు మనకి గొప్ప సందేశాన్ని బాప్తిస్మ యోహాను ద్వారా ఇస్తూ ఉన్నారు. ఆ వెలుగులకు సాక్షిగా నిలబడిన వాడు బాప్తిస్మ యోహాను. ఈరోజు మనం కూడా ఈ మరి రోజుల్లో మన ఆత్మ పరిశీలన చేసుకుని నేను వెలుగుకు సాక్షిగా జీవిస్తున్నానా లేదని చెప్పి ప్రభుని క్షమాపణ కొరకై మనం అడిగి ప్రార్థించుదాం. ఈ పూజలు నెరవేర్చే కాబట్టి మనము చేస్తున్నటువంటి తప్పిదములను ఒప్పుకున్నాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవములకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదాం. ఓ సర్వేశ్వర, క్రీస్తు ప్రభు కొరకు ప్రజలను సమాయత్తపరచు నిమిత్తం స్నాపకుడు యోహానును పంపితివి. నీ ప్రజలకు ఆధ్యాత్మిక ఆనందమును అనుగ్రహించు. నీ విశ్వాస హృదయముల లక్షణమును శాంతిని దయచేయగల మార్గములో నడిపించును. నీతోను పవిత్రాత్మతో కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పత్రము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. విభవులారా నా మాట వినుడి, దూరం తప్పించనిలాగా నా పలుకులను వినుడి. నేను తల్లి కడుపులో పడినప్పుడు నుండి ప్రభు నామమున జ్ఞాపకం చేసుకొనెను. ఆయన నాకు పొడవైన కత్తి వంటి వాకు వసెను. తన హస్తముతో నన్ను రక్షించును. నన్ను వాడువైన బాణముగా చేసి వాడుకొని తన అమూల్య బదుల్లో దాచుకొని ఆయన నాతో ఇశ్రాయేలీయులు, నీవు నాకు సేవకుడు, నీ వలన నాకు కీర్తి కలుగు అని చెప్పాను. నేను నిరర్థకముగా స్థిరపడింది, నా బలము అంతటిని వినియోగించుకుంది, ఫలితము సాధింపచాలనైతే నేను అనుకోండి. కానీ ప్రభు తప్పక నా కోపం తీసుకొని నా కృషికి నాకు బహుకరించను. నేను మాతృగర్భంలో పడినప్పుడు నుండి ప్రభు నన్ను ఎన్నుకొనెను. యాకోబు తన వద్దకు వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులను తన చెంతకు చేర్చుటకు ఆయన నన్ను తన సేవకుడిగా నియమించెను. ప్రభు నాకు కీర్తి దయచేసెను. నా బలము కారకుడాని ప్రభు నా కోరికలను నీవు నా సేవకుడువై యాకోబు వంశజాలను ఇశ్రాయేలీయులను మిగిలిన వారిని నా ఎదురు
జాతులకు చోటుగా నియమించును. అప్పుడు రక్షణను నేల అంచుల వరకు వ్యాపించును. ఇది ప్రభు వాక్కు. రెండవ పట్టణము అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం నుంచి 26వ వచనం వరకు. రెండవ పట్టణము అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం నుంచి 26వ వచనం వరకు. సౌలు రాజును తొలగించిన తరువాత దేవుడు దావీదును వారికి రాజుగా చేశాడు. దేవుడు అతని గురించి చెప్పినదేమనగా, ఈశాయి కుమారుడైన దావీదు నాకు ప్రియమైన వాటిని కలుగొట్టింది. ఏదైనా అతడు నా చిత్తము సంపూర్ణంగా నెరవేర్చును. దేవుడు తాను వద్దకు చేసిన ప్రకారము దావీదు వంశీకుడైన యేసును ఇశ్రాయేలు ప్రజలకు రక్షణగా చేశాడు. యేసు రాకడకు పూర్వమే పాపముల నుండి బాప్తిస్మం పొందుడు అని యోహాను ఇశ్రాయేలు ప్రజలందరికీ బోధించెను. మరియు యోహాను తన పనిని ముగించుచు జనులతో, నేను ఎవరినని మీరు తలంచుతున్నారు? మీరు ఎదురు చూస్తున్న వ్యక్తిని నేను కాదు. ఇదిగో ఆయన నా తరువాత రాబోచున్నాడు. ఆయన కాలి చెప్పులను నింపుతారని నేను యోగ్యుడిని కాదు అని. సోదరులారా, అబ్రహాము వంశీయులారా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారులారా, నా రక్షణ సందేహము పంపబడినట్టు మన కొరకు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనాలు. ప్రభు నీకు వందనాక. మీ ఆత్మతో నిండుగాక. పునీత యోహాను రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. లూకా రాసిన శుభవార్త 1వ అధ్యాయము 57వ వచనం నుంచి 66వ వచనం వరకు మరియు 80వ వచనం. లూకా రాసిన శుభవార్త 1వ అధ్యాయము 57వ వచనం నుంచి 66వ వచనం వరకు మరియు 80వ వచనం. ప్రసవ కాలం రాగానే ఎలిజబెత్ కుమారుని కనెను. ప్రభు ఆమె యందు గొప్ప కనికరం చూపినది విని ఇరుగు పొరుగు వారు బంధువులను ఆమెతో కలిసి సంతసించారు. 8వ నాడు ఆ శిశువునకు సున్నతి చేయవచ్చింది. తండ్రి పేరు అనుసరించి జకరియా అను పేరు పెట్టదలిచింది. కానీ బాలుని తల్లి వారితో, అట్లు కాదు, యోహాను అని పేరు పెట్టవలేను అని పలికెను. అంతట వారు, మీ బంధువులలో ఆ పేరు గలవారు ఎవరూ లేరు కదా అని శిశువునకు, నీవు ఏ పేరు పెట్టగోరుచున్నావు అని సైగలతో తండ్రిని అడిగింది. అతడు పలక తెప్పించి వారి పేరు యోహాను అని రాయగా వారి అందరూ ఆశ్చర్యపడి, వెంటనే అతని నోరు తెరవబడి నాలుక పట్టు సడలి దేవుని స్తుతించుచు మాట్లాడసాగాడు. ఇరుగు పొరుగు వారు ఈ అద్భుతమును భయపడింది. ఈ సమాచారము యూదయ పర్వత ప్రాంతములంతటను వ్యాపించను. ఈ విషయములను విని వారందరూ, ఈ పసిబాలుడు ఎట్టివాడను అని మనసులో అనుకునేది. ఏలైనా దేవుని హస్తము అతనికి తోడై ఉండెను. ఆ బాలుడు వృద్ధి చెందుచు ఆత్మయందు బలసంపన్నుడాయెను. ఇశ్రాయేలు ప్రజలకు ప్రత్యక్షముగా బోధించు వరకు అతని ఎడారిలో ఉండెను. ఇది క్రీస్తు సువిశేషము. పూజ్యులు ప్రభువు యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరం కూడా మన దేవాలయ మహోత్సవ పండుగను కొనియాడుతున్న శుభ సందర్భంలో మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ఈరోజు దేవుని వాక్య వెలుగులో దేవుడు మనకి ఇస్తున్న సందేశాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఈరోజు మనము సువిశేషంలో వింటున్నాం. లూకా శుభవార్తలో ఉన్నటువంటి వాక్యాన్ని మనం వింటున్నాం.
1వ అధ్యాయంలో బైబిల్ గ్రంథాలను తీసుకుని ఒకసారి చూస్తే మనకి అవకాశం ఉంటుంది. లూకా శుభవార్త 1వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాం. లూకా శుభవార్త 1వ అధ్యాయం. అప్పుడు దేవదూత అతనితో జకరియా భయపడకుము, నీ ప్రార్థన ఆలకించబడినది, నీ భార్య ఎలిజబెత్ ఒక కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టు. 14వ వచనం. నీవు ఆనందముతో పొంగెదవు, అతని జన్మ అనేకులకు సంతోషకారణమగును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ లోకములో ఎవరైనా జన్మించిన ఎడల అతని పుట్టుక ఎలా ఉండాలంట? అనేక మందికి ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. ఎవరైనా మరి కనుక జన్మిస్తే ఆ ఇల్లంతా సందడిగా ఉంటుంది. ఒక శుభకార్యం అంటాం. ఒక ఇంటిలో ఎవరైనా జన్మిస్తే కనుక ఆ ఇల్లు శుభకార్యంలోనూ ఆనందంలోనూ సంతోషం కనిపిపోతుంది. పిల్లలు లేనటువంటి ఇల్లు ఆనందం కనిపించింది లేదా ఒకవేళ ఒక గ్రామంలో ఎవరైనా కొత్తగా జన్మిస్తే ఆనందంగా ఉంటుంది. నేను ఇతర దేశంలో ఉన్నప్పుడు విచారణలో ఎవరైనా ఒక కొత్త శిశువు పుడితే కనుక గంట కొడతారు. అంటే అర్థమేంటి? ఆనందంతో కూడిన గంటలు కొడతారు. ఆ గంటల్లో కూడా రకరకాలు ఉంటాయి. మగ పిల్లవాడు పుడితే ఒకలా కొడతారు, ఆడపిల్ల పుడితే అంటే మనలా కాదంటే ఇక్కడ ఆడపిల్ల పుడితే మన మొహాలు ఎగిరిపోతాయి. మగ పిల్ల పుడితే కొంతమంది ఆనందపడిపోతారు, కొంతమంది ఆడపిల్లలు పుడితే సంతోషపడతారు. అంటే రకరకాల. కానీ అక్కడ అలాగేం లేదు, అలాంటి పక్షపాతం ఏమి లేదు. కాకపోతే ఎవరు పుట్టారో తెలుసుకోవడానికి మాత్రం ఆ పిల్లలో ఏంటంటే మగ పిల్లవాడు పుడితే ఒకలా పుడతారు, ఆడపిల్ల పుడితే అంటే ఆనందంలో కూడినటువంటి గంటలు అంటే ఆనందం పుట్టారు. రోజున ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, నీ జన్మ ఈ లోకంలో నీ బ్రతుకు 10 మందికి మేలు కలగాలి, 10 మందికి ఆనందాన్ని కలిగించాలి. కానీ వీడు ఎందుకు పుట్టాడురా, వీడి వల్ల ప్రయోజనం లేదు అని చెప్పి 10 మంది రకరకాలుగా మాట్లాడుకునే వాళ్ళగా మన బ్రతుకు ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కృష్ణుడు హల్లెలూయా. హల్లెలూయా. బాప్తిస్మ యోహాను ఆయన పుట్టుక ధన్యమైనది, ఆయన పుట్టుక ఆనందకరమైనది. ఎందుకంటే ఆయన జన్మ, అతని జన్మ ఎందుకంటే అనేకులకు ఏదైంది? ఆనందాన్ని కలిగించుంది, సంతోషాన్ని కలిగించుంది. ఈ రోజుల్లో చాలా మంది ఎవరైనా చనిపోయిందో చెప్తారు. ఎవరి అయ్యి బాబేంటి అతను చాలా మంచివాడండి, బాగా దానధర్మాలు చేసేవాడు, మంచిగా బ్రతికేవాడు, అతని వల్ల అందరికీ మేలు. లేదా ఈరోజు ఈ మహోత్సవం చేసుకుంటున్నప్పుడు ఏదో యువకులో జన్మించాము, కొన్ని సంవత్సరాలు ఏదో బ్రతికేశాము, ఇల్లు కట్టుకున్నాము, పొలాలు కట్టుకున్నాము, ఉద్యోగాలు వచ్చి చనిపోయాం. అది కాదు మన జీవితం. కదా నీవు ఒక దీవెనకరంగా ఉండాలి. నీ జీవితము 10 మందికి ఒక మేలుకరంగా ఆనందాన్ని కలిగించేదానిగా నీ జీవితం జీవించలేకపోతే ప్రయోజనమేమియో. ఒకసారి నేను ఒక గ్రామానికి వెళ్ళాను. గురువులుగా సెలెక్ట్ చేసిన ప్రజలు ఉన్నారు ఇక్కడ. మీ ఊరి నుంచి కూడా పాటలు ఉన్నారు కదా, ఉన్నారా?
అలాగే ఒక ఇంటికి వెళ్తే ఒక తల్లి నన్ను పిలిచింది, ఫాదర్ గారండి వెంటనే ఎంతమంది పిల్లలు ఉన్నారంటే 2 కొడుకులు ఉన్నారంటే ఒక కూతురు ఉన్నారు. పెద్ద కొడుకు చాలా మంచివాడండి, ఏ పని చెప్పినా చేస్తాడు, ఏ మంచిగా ఉంటాడు, అన్ని చక్కగా మంచిగా చదువుకుంటాడు అంటే బాగా చెప్పింది. ఈ రెండో వాడు ఉన్నారు చూసారా, వాడు ఏ ప్రయోజనము తినడం తప్ప ఏ ప్రయోజనము. అప్పుడు అంటే ఒక మాట చెప్పింది, వీడు నా కడుపునా నాకే చెప్తున్నాడు, వీడు నా కడుపునా. అలాంటి కమెంట్ మన వల్ల జరగకూడదు ప్రజల్లో. ఈ లోకంలో ప్రయోజనం లేని జీవితం. చాలా మంది చక్కగా పుట్టినరోజులు బాగా చేసుకుంటారు, కేకులు తెచ్చుకుంటా మంచిగా పండుగ చేసుకుంటారు. ఈరోజు పుట్టినరోజు ఎక్కువైపోయి తిరుసభలో 3 పుట్టినరోజులను మనం చేస్తాం. ఒకటి ఎవరిది? బాప్తిస్మ యోహాను గారి యొక్క జన్మదినోత్సవం. రెండవది మరియం తల్లి యొక్క జన్మదినోత్సవం. మూడవది యేసు ప్రభుని యొక్క జన్మదినోత్సవం. 3 జన్మలు ధన్యమైనవి. ఈరోజు జనాల ముందు చెప్పగలగాలి, ఏమని? ఇతను జన్మ ధన్యమైనది, ఆనందకరమైనది, మేలుకరమైనది అని చెప్పగలగాలి. ఏదో బ్రతికేశాం అయిపోయాం సమాధి చేయబడ్డామని కాదట. బాప్తిస్మ యోహాను అలా ఉండడంట, అతడు వెలుగుకు సాక్ష్యం ఇచ్చాడు, వెలుగుకు సాక్షిగా జీవించాడు. అతని జన్మ ధన్యమైనది, ఆనందకరమైన మనం జీవించాలంట. ఈ లోక యాత్రల్లో మనము ఆయన ఎలాంటి వాడని చక్కగా రాయబడి ఉంది. నువ్వు 14 వచనం చదువుదామని, నువ్వు ఆనందముతో పొందేదను అనేకులకు. 15 వచనం చదవండి. ప్రభు దృష్టిలో ఏమవుతారంట? గొప్పవాడును, ద్రాక్షారసము గాని మద్యము గాని పానము చేయడు. అలాంటి మంచి అలవాట్లు లేవట. మద్యపానము గాని చెడు అలవాట్లు గాని లేవట. చీకటికి చెందినటువంటి పనులు లేవట. అతడు వెలుగునకు సాక్ష్యం ఇచ్చిన వాడుగా ఉన్నాడు. మనందరం కూడా అనేక మందికి ఆనందకరంగా, సంతోషకరముగా, బాప్తిస్మ యోహాను వలె పవర్ఫుల్ గా మనం జీవించాలంటే మనలో వెలుగు ఉండాలి. చీకటి ఉండకూడదు. చీకటికి చెందినటువంటి పనులు, పాపిష్టి పనులు మనలో ఉండకూడదట. అందుకనే బాప్తిస్మ యోహాను ఎప్పుడూ కూడా తన వాక్య భాగములో ఆయన ఒకటే సందేశమిస్తున్నాడు, ఏంటంటే మీరు పాపము నుంచి ఏం చేయాలి? దూరముగా ఉండండి అంటున్నాడు. అందుకనే ఈరోజు 2వ పట్ల మనం విన్నాము. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 84వ వచనం సెలవిస్తూ ఉంది. చదువుదామా? అపోస్తలుల కార్యములు 13:24 వచనం. పూర్వము పాపము నుంచి మరలి బాప్తిస్మ పొందుడని యోహాను ఏమని ప్రకటిస్తున్నాడంట? ఈ రోజు మనందరికీ బాప్తిస్మ యోహాను ఏం చెప్తున్నాడంట? పాపము నుంచి ఏం చేయాలి? దూరముగా ఉండాలి. చీకటిలో ఉన్నటువంటి జీవితం మనకు ఉండకూడదని చెప్పి బాప్తిస్మ యోహాను చెప్తాడు. క్రైస్తవమైనటువంటి మనలో ఈ మహోత్సవం చేసుకుంటున్న మనలో కూడా ఇంకా వెలుగు పుత్రులుగా జీవించలేకపోతున్నాం. నిజమైనటువంటి ఆనందం లేదు చాలా మంది మొక్కల్లో, ఒక ఉత్తేజం లేదు. ఎందుకంటే పాపము కూడి కట్టుకుంటుంది. అందుకనే పౌలు గారు చాలా చక్కగా చెప్తున్నారు. రోమిలకు రాసినటువంటి లేఖ 13వ అధ్యాయం 12వ వచనం
సెలవిస్తుంది. చదువుదామా తొందరగా. రాత్రి ముగియవచ్చినది, ఏదట చీకటికి చెందినటువంటి పనులను ఇక మానివేదము, పగటి వేళ పోరాట మనస్సులకు వెలుతురులో జీవించు ప్రజలుగా. వినండి, ఏమి ఉండాలంటే ఈరోజు మనము కూడా మన జీవితము ఆనందకరముగా బాప్తిస్మ యోహానులాగా అందరికి విలువగా ఉండాలంటే మనలో కొన్ని ఉండకూడదట. ఏమనకూడదట? వినోదముతో కూడిన. చెప్పండి, ఏమనకూడదు మనలో? ఏమనకూడదు మనలో? వినోదముతో కూడిన. అంటే అర్థమేంటి? ఎప్పుడు కూడా ఈ లోక సంబంధమైనటువంటి వాటి వెనకాల పరిగెత్తడమే. కొంతమందికి టీవీ పిచ్చి ఎక్కువ ఉంటుంది. ఏం పిచ్చి? ఏం పిచ్చది? టీవీకి అతుక్కుపోతారు. ఇప్పుడు టీవీలు కాదా, ఇప్పుడు ఏం జరిపించి ఫోన్ పిచ్చి అంట. ఒకప్పుడు పిల్లలు ఎలా వచ్చేవాళ్ళు? అమ్మ వచ్చేవాళ్ళు బయటికి, ఎక్కడి నుంచి. ఇప్పుడు ఏమనుకున్నారు? అమ్మ రావట్లా, మమ్మీ అట్లా. ఫోన్ ఇస్తే గాని పిల్లలు అన్నము. ఒకప్పుడు చందమామ రావే, చాకులు రావా అంటే అన్నం తినేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు ఎలా తినాలి? ఏం తినాలి? ఫోన్ ఇస్తే గాని అన్నము. మమ్మీ లేదు, మమ్మీ లేదు, ఇప్పుడే కావాలి, ఫోన్ కావాలి. వినోదముతో కూడినటువంటి విధులు. కొన్ని సంవత్సరాల క్రితం కర్నూలులో పెద్ద వరద వచ్చింది. అనేక మంది చనిపోయారు. మొత్తం అంతా నాశనం అయిపోయింది. చాలా మంది వలసలిపోతున్నారు. ఒక రోజు నేను అనుకున్న రీతిగా టీవీ ఆన్ చేసి పెట్టాను. టీవీలో చూసినప్పుడు నాకు రకమైన అనిపించింది. చాలా మంది ఆ యొక్క వలస వెళ్ళిన వాళ్ళు బియ్యం కొడులు, కూరగాయలు తీసుకుని వేరే ప్రాంతానికి వెళ్ళిపోతుంటే ఆ నీటిలో నుంచి ఒక అతను నెత్తి మీద టీవీ పెట్టింది అనుకున్నాడు. ఏమంటున్నాడు? అందరూ కూరగాయలు, బియ్యం కొడులు ఎలా తీసుకెళ్తుంటే మళ్ళా మనవాడు ఎలా ఉన్నాడంటే చాలా లావుగా ఉన్నాడు. కానీ టీవీ కింద పడకుండా చాలా మందికి వాళ్ళ టీవీయే దేవుడు. బాప్తిస్మ యోహాను చెప్తున్నాడు, మొదట ఆయనకి స్థానం ఇవ్వాలి. ఎవరికి? మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. అందుకనే ఈరోజు మొదటి పట్టణంలో చాలా చక్కగా మనం విన్నాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయం. చదువుదామా? 5వ వచనం. నేను మాతృగర్భమున పడినప్పటి నుండి ప్రభు నన్ను ఎన్నుకొనిండు. ఎందుకు నేను యాకోబు తన వద్దకు కొనుకొచ్చుటకు, ఇశ్రాయేలును తన చెంతకు చేర్చుటకు ఆయన నన్ను తన సేవకునిగా నియమించెను. ప్రభు నాకు కీర్తిని దయచేశాడు. నాకు ఎవరు కీర్తిని దయచేశారట? ప్రభు నాకు కీర్తిని దయచేసెను. నా బలానికి కారణము భూషుడు. ఎవరు? మన బలానికి, మన జీవితానికి కారణములు ఎవరైనా? దేవుడే. కాబట్టి ఈరోజు మన జీవిత ప్రయాణంలో మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. నా బలానికి కారణము, నా కీర్తికి కారణము ఆయనే. ఆయన హెచ్చించబడవలను, నేను తగ్గించబడవలనని తన జీవితంలో మొట్టమొదటి స్థానాన్ని దేవుడికి ఇచ్చాడు. ఎవరు? ఈరోజు దేనికి ఇస్తున్నా? ఈరోజు బలి పూజలో దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నా?
లోక సంబంధమైనటువంటి వాటి వైపు పరిగెడుతున్నావా? విందులు వినోదములు కానీ, ఇంకేముంది, త్రాగుబోతుతనము కానీ, భోజన రసత్వము కానీ, అసభ్య ప్రవర్తన కానీ, కొట్లాటలు కానీ, అసూయలు కానీ ఇక ఉండరాదు. ప్రభు అయినటువంటి యేసును ధరించి మీ శరీరేచ్ఛలను తృప్తిపరచుటలో మీరు చూపు శ్రద్ధను మీరు లేదా ఇక్కడ ఈ లోక యాత్రలో ఎంతకాలం ఉంటామని తెలియదు. కానీ ఈరోజు బాప్తిస్మ యోహాను చెప్తున్నాడు, మీరు ఇంకా పాపము నుంచి మరలి యేసు వద్దకు రండి. ఎంతకాలం ఈ లోకంలో బ్రతికేస్తారు? కొంతమంది విందులు వెనకాల, వినోదాల వెనకాల, త్రాగుల వెనకాల, లోక సంబంధమైనటువంటి సుఖల వెనకాల పరిగెడుతున్నారా? అజ్ఞానవంతులారా, తిరిగి రండి. మొదటి స్థానాన్ని దేవుడికి. నీ జీవితం బాగుపడాలి. అది ఏ విధమైన వెలుగు. ఆయనలో ఎంత మాత్రము చీకటి లేదని చెప్పి యోహాను రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 4వ వచనం సెలవిస్తుంది. దేవుడు వెలుగే ఉన్నాడు. ఆ వెలుగుకు సాక్ష్యం ఇచ్చినటువంటి బాప్తిస్మ యోహాను వెలుగును పొంది వెలుగును పంచిపెట్టాడే. ఈరోజు వెలుగు పుత్రులుగా జీవించాలని దేవుడు కోరుచున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కానీ ఈరోజు మనకి ఈ లోకములో చాలా మంది ఏంటంట, వెలుగు కంటే చీకటిని ఎక్కువగా. కొంతమంది ఇక్కడ ఈ పుట్టినరోజు జన్మదినోత్సవాలు మనలో ఆనందకరంగా ఉండాలంటే లోక సంపదల వెనకాల, ఈ లోకంలో మీరు సంపదలు కూడబెట్టగలగలేదు, అవి చెమట పురుగులో తినివేస్తాయి. ఈరోజు పేపర్లో చదివారు, కొంతమంది అంట మంచి ఎంత గ్రాములు కిలోల బంగారాన్ని ఎక్కడ పెట్టుకున్నారు? బ్యాంకులో దాచుకున్నారు. డబ్బులు వస్తాయని చెప్పి అలా దాచుకున్న తర్వాత ఆ తిరిగి తీసుకోవడానికి వెళ్ళినప్పుడు డబ్బులు కట్టిన తర్వాత గొలుసు మాత్రం ఏం చేస్తారు? బ్యాంకు వాళ్ళే కొట్టేశారు. కొట్టేస్తారు. ఇవన్నీ శాశ్వతమైనవి కాదే. ఈ జన్మదినోత్సవం, బాప్తిస్మ యోహాను జన్మం మనందరిలో కూడా వెలుగు వైపు నడిపించబడాలి. ఎక్కడ నడిపించబడాలి? చీకటిని పారద్రోలాలి, పాపము నుంచి దూరముగా పారిపోవాలని దేవుడు వాక్యం మనకు సెలవిస్తుంది. శ్రీరాముడు చేసిన జ్ఞాన గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం సెలవిస్తుంది. శ్రీరాముడు చేసిన జ్ఞాన గ్రంథము 21వ అధ్యాయం 1వ వచనం చదువుదామా? నీవు ఇదివరకే పాపము చేసి ఉంటివేని మరలా చేయవద్దు. పూర్వము చేసినటువంటి తప్పిదములను దేవుని వేడుకును. సర్పము నుండి వలె పాపము నుంచి దూరముగా పారిపోము. దాని చెంతకు వెలుగవేని అది నిన్ను ఏం చేస్తుంది? కాటు వేస్తుంది. అది ప్రాణాన్ని తీసివేస్తుందట. ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదరులు సహోదరులారా, బాప్తిస్మ యోహాను జన్మదినోత్సవాన్ని కొనియాడుతూ ఈ దేవాలయంలో ఉన్నటువంటి మనము, ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి మనలో ఏం పోవాలి? చీకటి పోవాలి, వెలుగు రావాలి. వెలుగు పుత్రులుగా జీవించాలని దేవుడు లోకానికి వెలుగుగా వచ్చాడు. జ్ఞాన స్నానం తీసుకున్నప్పుడు మనకి నిజంగా ఎప్పుడు జన్మించామో తెలుసా? మీకు పుట్టినరోజు నేను ఎప్పుడు పుట్టాను తెలుసా? ఒక ఆవిడ నేను విశాఖపట్నంలో జ్ఞాన కేంద్రంలో పనిచేసి అనేక చోట్లకి సువార్త పడగలుగుతాను. ఆ ధ్యాన కేంద్రంలో ఒక పెద్ద ముసలాడు వచ్చింది.
క్లాసులో కూర్చుని చట్టబట్టి పాటలు పాడారు. నేను పూజ అయిపోయిన తర్వాత సరదాగా వెళ్ళి అమ్మా నీకు ఎంత వయసు అమ్మా అని అడిగాను. ఆమె చాలా తెలుగు ఆధార్ కార్డు చూసుకున్నాను. ఏం చేసుకోకపోతే నా దగ్గర ఆధార్ కార్డు ఉందో ఆధార్ కార్డులో చూసుకున్నాను. అంటే వయసు చెప్పకూడదు. రియల్గా కొంతమంది బిడ్డలు ఇప్పుడైతే చాలా మంది పుట్టినో తెలుసు. పూర్వకాలం ఉన్న వాళ్ళు ఏమో తెలుసా, అమ్మ ఎప్పుడు పుట్టామంటే తుఫాన్ వచ్చిందంట. తుఫాన్ అప్పుడు పేద వరద వచ్చింది. వరద నాకే నిజమైన జన్మ ఎప్పుడంటే క్రీస్తులో నువ్వు కడగబడి పాపానికి మరణించి క్రీస్తుతో పునరుత్థానమైనప్పుడు, అనగా జ్ఞానస్నానము తీసుకున్న రోజు. ఏ రోజు జ్ఞానస్నానము తీసుకున్న రోజే నువ్వు నిజంగా జన్మించిన రోజు. మీ అందరికి పుట్టినరోజు గుర్తుంటాయి, కానీ జ్ఞానస్నానం తీసుకున్న రోజు మీకు గుర్తుందా? ఉందా? వెళ్ళిపోయింది. ఏ పాటలుగా ఇచ్చారు, ఎప్పుడు తీసుకున్నారు? అది క్రైస్తవ జీవితంలో ప్రభుని వెంబడిస్తున్నటువంటి వారి జీవితంలో నిజమైన పుట్టినరోజు ఎప్పుడైనా జ్ఞానస్నానం తీసుకున్న రోజు, నీలో చీకటి పారదోలనటువంటి రోజు, వెలుగులో నీలో వచ్చినటువంటి రోజులో నిజముగా నూతన జన్మలోనికి మనం వెళ్ళబోతున్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్య ధ్యానంలో బాప్తిస్మ యోహాను యొక్క పుట్టినరోజు మనందరికీ ఒక సందేశం ఇవ్వాలి. నేను కూడా ఏదో బ్రతికాను, ఏదో తిన్నాను, ఏదో చనిపోయాను కాదట. బ్రతికిన కొన్ని నాడైనా 10 మందికి ఎలా ఉండాలి? ఆనందకరముగా, ఆశీర్వాదకరముగా, మేలుకరమైన జీవితాన్ని నేను జీవించకపోతే ఈ జీవితం వల్ల ప్రయోజనమో? యేసు బాబు అంటున్నారు ఒక అతను చూసి, అతను వీరు పుట్టకుండా ఉంటే బాగుంటుంది, వీరు పుట్టిన వల్ల ప్రయోజనం లేదని చెప్పి యేసు బాబు ఒక వ్యక్తుల గురించి అంటున్నారు. ఎవరది? యూదా ఇస్కరియోతు గురించి. అతని జీవితం నాశనకరమైపోయింది. డబ్బు వెనకాల పరిగెత్తాడు. డబ్బు 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 దేవుని మీద ప్రేమ లేదు. చివరికి ఆ డబ్బే అతను ఏం చేసింది? నాశనము. ఈరోజు ఏమిటి నీ మొదటి స్థానం? దేవుడికి ఇస్తున్నావా? నీ సమయాన్ని దేవుడికి ఇస్తున్నావా? నీ శ్రేష్టమైన జీవితాన్ని దేవునికి సమర్పిస్తున్నావా? లేక లోకములో ఉన్నటువంటి వాటి మీద కొట్టుబడిపోతుంది కనుక ఏదో ఒక రోజు నీకు పిలుపు వస్తుంది, ఆ రోజు ఏడిస్తే లాభము. ఈరోజు ఈ మహోత్సవం జీవితంలో వెలుగు దయచేయాలని ప్రార్థన చేద్దాం. లేచి నిలబడదామా? పరలోకమును ఈ పవిత్రమైన రోజున మన తలంపులను, హృదయ కోరికలను పునీత స్నాపక యోగాన్ని నిర్వహిస్తున్న ద్వారా దేవునికి సమర్పించుకున్నాం. ప్రేమ కలిగిన దేవా, ఈ రాత్రి కాలమైన మమ్మల్ని కూడా నీ సన్నిధానాన్ని తీసుకొని వచ్చి నేను స్తుతించి వాక్యాన్ని దయచేసి మేము ఆలోచించిన వాక్యాన్ని మా జీవితంలో బయలుపరుచుకొని ఎలాగైతే పునీత స్నాపక యోహాను గారు మీకు సాక్షిగా జీవించారు, అదే రీతిగా మేము కూడా మాలో ఉన్న పాపాన్ని, చీకటి పనులను తొలగించుకుంటూ వెలుగు పుత్రులుగా
ఈ భూమి మీద జీవించే వరాన్ని అవదర్శమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ తరుణంలో ప్రభావ రాజానేశ్వర గ్రామంలో ఉన్న ప్రతి కథోలిక విశ్వాసాన్ని విశ్వాసురాలను ప్రతి కథోలిక కుటుంబాన్ని వికల్పించి ప్రార్థిస్తూ ఉన్నాం. వారిని దీవించి ఆశీర్వదించండి. వారు చేసే పనుల్లో మీ యొక్క కాపుదలను ఉంచుతూ వారు ఇంకా ఎక్కువగా మిమ్మల్ని తెలుసుకొని మీ ప్రేమకు సాక్షులుగా జీవించే వారిని దర్శనమని ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా చదువుకున్న పిల్లలను యువతి యువకులను మరి ముఖ్యంగా ఈ రోజు ఆలపించిన సందేశం బట్టి యువతి యువకులు ఈ యొక్క ప్రపంచ అవమానాలను లొంగిపోకుండా మీ యొక్క దైవ భయంలో దైవ భక్తిలో ఎదుగుతూ వారి జీవితాలను ఎల్లప్పుడూ కూడా వెలుగులో నడిపించుకునే గొప్ప వరాన్ని వారికి ప్రసాదించమని చదువుకుంటున్న బిడ్డలకు కావాల్సిన మంచి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ వారి జీవితంలో మంచిగా తెలుసుకొని చెడులను ధృవీకరించి తల్లిదండ్రులకు విధేయతను పరిచే జీవితాన్ని ప్రసాదించడం ప్రారంభిస్తున్నాం. మరి తరుణంలో మీ సేవకు తమ జీవితాలను చేసుకున్నాం. ఇప్పుడు నా గురువులను బ్రదర్స్ను సిస్టర్స్ను ప్రేరేపించి ప్రారంభిస్తున్నాం. పునీత బాప్టిస్ట్ యోహాను గారి జీవితం మా జీవితాలకు ఒక ఆదర్శంగా ఉంటూ ప్రపంచానికి ఎలాగైతే పునీత స్థాపకుడు యోహాను గారు మిమ్మల్ని చూసి ఇదిగో సర్వీసుని బిడ్డ లోక పాపను పరిహరించడు ప్రభు తన గొప్ప సందేశాన్ని ఇచ్చారు. అదేవిధంగా ఆ జీవితాల ద్వారా ఆ వాక్యాల ద్వారా మిమ్మల్ని ఇతరులకు ప్రపంచానికి బోధించే గొప్ప వారిని ప్రసాదించమని కోరుతున్నాం. మరొకసారి మన జీవితాలలో మన కుటుంబాలలో మన హృదయాలలో దాగి ఉన్న కోరికలను ఈ రోజులో ముఖ్యంగా పునీత స్థాపకుల యోగాన్ని అందిస్తున్నాముగా దేవుడికి సమర్పించుకున్నాం. ఈ మనలన్నింటినీ మన క్రీస్తు ద్వారా అడిగి పెడుతున్నాం తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరు, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారముగా ప్రార్థించండి. ప్రభుత్వ నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును మన పాపముల శిక్షల ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఎవరిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, లోక రక్షకుడైన క్రీస్తు రాకడను యోహాను ముందుగా ప్రకటించి రాగానే అతని ప్రజలకు చూపించు. ఆ యోహాను జనన మహోత్సవమును సమర్థవంతముగాను కవుల ప్రథమగాను జరుపుచున్న మేము నీ పీఠంపై ఉంచిన కానుకలను దయతో స్వీకరించి మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండుగాక. మీ మనస్సును ఉన్నతమునకు త్రిప్పము. మన దేవుడైన ప్రభువులకు కృతజ్ఞత తెలుపుదము. పవన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నేర్చుకుని కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణ రాయము. క్రీస్తుకు అనుగ్రహ అగ్రగామిగా వచ్చిన స్నాపకుడు యోహాను జన్మించిన దినమున మేము నీ మహావైభవమును స్తుతించుచున్నాం. స్త్రీల నుండి పుట్టిన వారిలో అతనికి ప్రత్యేక గౌరవ స్థానమునిచ్చి ప్రతిష్ఠించుడివి. మానవ రక్షణ సమీపించినదని గ్రహించి అతడు తన తల్లి గర్భములోని ఆనందముతో గంతులు వేశాడు. అతని జననము ఎంతో ఆనందమును కలిగించను. రక్షణదాయకమైన గొర్రెపిల్లను అందరికీ సృజించగలిగిన వాక్యము ప్రవక్తలందరిలో అతనికి మాత్రమే లభించునని, అంతేకాక ప్రవహించు జలములను పవిత్ర మొదచుటకు జ్ఞాన స్నానము ప్రదాతైన క్రీస్తు ఆ నీటితోనే యోహాను బాప్తిస్మనిచ్చాడు. తుదక తన రక్తమును దారపోసి క్రీస్తుకు ప్రధాన సాక్షిగా నిలిచి ధన్యుడాయను. కావున స్వర్గీయ శక్తులతో ఏకమై ఇక ముందు మేము నీ ప్రస్తుతి చేయొచ్చు నిరతము నీ వైభవమును కీర్తించుగా. ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు
పాపల పితాని నిత్యముగా పరిశుద్ధ ఈ సృష్టి అంతయు నిన్ను స్తుతించుగాక. ఏలైన నీ కుమారుడు మాపైన యేసుక్రీస్తున్నాడు పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తములకు జీవము పోసి పవిత్రపరచుచున్నాము. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్య అస్తమయం వరకు నీ నామములకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నాము. కావున ఓ ప్రభువా, ఈ కానుకలు నీ సముఖములకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ ప్రతిమానుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువు నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞత అర్చనను నెరవేర్చుచున్నాను. అతడు అప్పగించబడిన అప్పనందుకొని నీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రొంచి శిష్యులకిచ్చుచు ఇట్లనే, మీరందరూ దీనిని తీసుకొని భుజించు. ఏలైనది మీ కొరకు అప్పగించబడనున్న నా శరీరము. భోజనంతరము పాత్రమునందుకుని నీ కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనే, మీరందరూ దీనిని తీసుకుని దీని నుంచి పానము చేయు. ఏలైనది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకును అనేకుల కొరకు పాప పరిహారమునకై దానమోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణమందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచెను. క్రీస్తు మరణమందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచెను. క్రీస్తు మహిమతో మరల వేంచెను. కనుక తండ్రి కుమారుడు రక్షణాయుధము శ్రమను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేంచేందుకు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రేష్టము యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరించు. మేము అతని శరీర రక్తములతో పోషించబడి పవిత్రాత్మతో నింపబడి అతని యొక్క ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్లుగా దయచూపుము. అతను మమ్ము నీకు విద్యార్థులుగా రూపొందించునుగాక. నీవు ఎందుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తలులతోనూ వేద సాక్షులతోనూ పునీత బప్తిస్త యోహాను గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యములకు వారసులను చేయుము. ఏలైనా మీరు విజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. సైకపరిచినాలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినందుకు ప్రతిమానుకుంటున్నాను. ఈ లోకంలో యాత్ర చేసి శ్రీ సభలు నీ సేవకులకు మా నియోజకవర్గంలో మా జయరావు బిడ్డాధిపతిని తదితర బిడ్డాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును నిర్భయంగా ఉండవచ్చు. మీ చిత్త ప్రకారం నీ సముఖమును చేరి ఉన్నాము.
ఈ ప్రజలను దైవం తండ్రి నెలనిద్ర చెల్లిన బిడ్డలందరినీ కనికరించి మీకు వైపుచున్నాం. చనిపోయిన మా సహోదరి సహోదరులు నీ ప్రేమే లోకంలో వేయడం మీ దయలోని రాజ్యంలో చేర్చున్నాం. మేము అతని పేరు నీ మహిమను వీక్షించుతూ విజ్ఞానం పొందుతుండగా మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనం చేయించున్నాము. అతని ద్వారా నీకు సకల మేలులను మీ లోకంలో చేయించున్నాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగము గౌరవ మహిమలు కలుగునుగాక. నిలబడి మరొకసారి వెలుగు పుత్రులుగా వెలుగుకు సాక్షిగా జీవించడానికి దేవుడు మనకి దీవెన దయచేయాలని చేతులపై వ్యక్తి మన అందరము విశ్వాసంతో ప్రార్థించుగా. పరలోకమందున్న మా యొక్క తండ్రి, ప్రభువానికి నుంచి మమ్మల్ని రక్షించు. మా ఈ రోజుల్లో మనకు శాంతిని ప్రసాదించు. మీరు అనుగ్రహం వలన పాపముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచున్నాము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. నా శాంతిని మీకు వశపరుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైనటువంటి యేసువా, మా పాపముల లెక్కింపుగా మీ తిరుసుల విశ్వాసమును వీక్షించుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహించుము. యుగ యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందుము. సర్వేశ్వరి గొర్రెపిల్ల లోక పాపములను కలిగించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరి గొర్రెపిల్ల లోక పాపములను కలిగించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరి గొర్రెపిల్ల లోక పాపములను కలిగించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల ఎందుకు పిలువబడిన మీరు ధన్యులు. ప్రభువా మీరు ఆయనకు ప్రవేశించిన మేము పాత్రులముగాను, కానీ మీరు ఒక మాట విని నా ఆత్మ స్వస్థత పొందెదను. స్వామి
నేడు స్నాపక యోహాను జనన మహోత్సవము కొనియాడుచున్న శ్రీ సభ ఆమె నూతన జన్మకు కారణమైన క్రీస్తును తెలుసుకుని తగినట్లుగా జీవించినట్లు అనుగ్రహించు. మా ప్రభువైనటువంటి క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. ప్రభు మీతో ఉండునుగా. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి